సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి పాలమూరు దత్తత అనేది తప్ప దివాలా తీయించారు. మేమేం చేయలేదు అనుకున్నాం. మరి మీరేం చేసింది చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేదు? ఇంకెన్ని రోజులు అవుతుంది? ఇవాళ మోటార్లు రెడీగా ఉన్నాయి, మోటార్ ఆన్ చేసినాం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్. అది ఆసియా ఖండంలోనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్. అది హైయెస్ట్ పవర్ఫుల్ మోటార్స్. అవి జస్ట్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చి అన్ని రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు నిండేటివి. కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెంచిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బిసిలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయారు. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు? ఏ కమిషన్ల గురించి ఆ పనులు స్టార్ట్ అయినాయి? బయట చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. కనీసం చనిపోయిన శవాలు ఇంతవరకు ఇన్ని రోజులు తీయలేకపోయినంటే ఎంత అసమర్థత! అది ఒక రివ్యూ అనేది చేస్తుందా? ఇలా మన కొడంగల్కు మళ్ళీ సపరేట్ మన ఏది ఎక్కడ కాలువ లేకుండా డైరెక్ట్గా నీళ్ళు తీసుకెళ్తున్నారు. మరి అదేమైనా పనులు స్టార్ట్ అయినాయా? పోనీ ఎక్కడన్నా అది కూడా మా జిల్లాలో అయింది అనుకున్నాం. కనీసం ఆ 2 నియోజకవర్గాలకు నీళ్ళు వచ్చినా సరే ఏదో వచ్చింది అనుకుంటాం. ఏమైనా స్టార్ట్ అయినాయా పనులు? మేము తెచ్చిన డబ్బులతో లెక్కకు లెక్క ఉంది. ఏం చేస్తామండి? ఇది జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించుకున్నాం. మేము ప్రతి హాస్పిటల్ డెవలప్ చేసినాం. ఈరోజు మీరు ఏం చేయలేదంటే 12.5 లక్షలకు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషను కేవలం 10-11% చేస్తే కంప్లీట్ అయ్యేది. మీరు కంప్లీట్ చేయకుండా ఏం చేయలేదంటే ఎవరు నమ్ముతారు? ఈ జూరాల కాలువలు ఎవరు తోయిండ్రు? ఇవాళ 188 చెక్ డ్యామ్లు కట్టినాం మేము. 188 చెక్ డ్యామ్ల కింద ఎన్ని వేల ఎకరాలకు పంటలు పడుతున్నాయి, ఎన్ని గ్రామాలు బాగుపడ్డాయో ఒక్కసారి చూడండి. మీరెన్ని చెక్ డ్యామ్లు కట్టిర్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లక్షల ఎకరాల పంటలు మేము పండిస్తే మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో ఈ జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నాడు. ఏ హయాంలో? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. మరి మీరే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నాడు. ఇవాళ మేము కట్టిన ప్రాజెక్టులనేమో మీకేం కనపడతలేవు. ఇవాళ ఈ ప్రభుత్వం ఖర్చు కట్టి అభివృద్ధి కాదు మనం చేయాల్సింది, కేవలం బదనాం చేయాలంటే ఆలోచనతోనే ముందుకు పోతా ఉంది. కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటేనే అధికారంలోకి వచ్చారు. అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ బదనాం చేసి కుట్ర భాగమే ఈరోజు కాళేశ్వరం కమిషన్ అనేది నివేదికనే ఇవ్వలేదు. కమిషన్ నివేదిక ఇవ్వకముందే లీకులు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ మీద కేసు అవుతుంది, కేసీఆర్ గారి మీద ఇదవుతుంది అని. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి కదా మీరు చెప్పాల్సింది. అంటే మీకు ముందే రిపోర్ట్ తెలుసు అన్నట్లు. అంటే మీ టార్గెట్ అనేది ఒక బదనాం చేయాలా, కమిషన్తో బదనాం చేయించాలా. మనం చెప్తే నమ్మరు. కమిషన్తో భూతద్దంలో పెట్టి వెతికి మొత్తం కేసీఆరే
1,00,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్లు సారే తినేసిండు, కేసీఆర్ తినేసిండు, కేసీఆర్ వల్లనే ఇట్లా అయింది అనేటట్టు మీరు బంధనం చేసే కుట్ర కనుక మేము మొదటి నుంచి చెప్తున్నాం. మీరు ఎన్ని కమిషన్ చేసినా మీ టార్గెట్ కేసీఆర్ని బంధనం చేయాలా. గతంలో మీరు ఏమన్నారు, 1,00,000 కోట్లు కుంభకోణం, 1,00,000 కోట్లు తిన్నారన్నారు. మరి 1,00,000 కోట్లు తింటే మేటికట్ట బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు, కాళేశ్వరం కింద అనేక రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు, ఇన్ని పంటలకు నీళ్ళు ఎత్తొచ్చినాయి. తెలంగాణ రాకముందు ఎన్ని ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు పండింది, వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు పండినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ భారతదేశంలో అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రం ఏదంటే కింది ఉన్నది పైకి పోయింది, నెంబర్ 1 స్థానంకి వచ్చింది. మరి ఏ ప్రాజెక్టు కట్టకుంటే ఆటోమేటిక్గా దేశంలో నెంబర్ 1 స్థానానికి పంటలు పండడంలో వస్తుందా? కేసీఆర్ గారి ఆలోచన అంతా రైతులే, రైతాంగమే. ఈ దేశంలో ఎక్కడ కూడా ఉచిత కరెంట్ లేదు, కేసీఆర్ గారి ఆలోచనే. ఎక్కడ కూడా రైతు బంధు లేదు, ఇది ఎప్పుడు కూడా కరెంటు పోయింది. మీ హయాంలో కరెంట్ అంటుంటే కరెంటు కూడా ఇష్టం లేదు. చూడండి, కరెంట్ అనగానే కరెంట్ కూడా ఇష్టం లేదు, కరెంట్ కూడా పోయింది. ఎక్కడ ఏ సమావేశాలు పెట్టినా కూడా మేము పెట్టామంటే 10 సార్లు కరెంటు పోతుంది, రోజు 10 సార్లు ఇలా కరెంటు పోతుంది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఒక్కనాడన కరెంటు పోయిందా? తెలంగాణ రాకముందు ఎంతోమంది పాము కాడు గురించి చనిపోయారు కరెంటు దగ్గర పోయి, చేతులు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో కరెంటు లేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయా? చేను ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయా? కేసీఆర్ గారి ఆలోచన మొత్తం రైతే. రైతు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఒక రైతునే కేంద్రంగా చూసి రైతు బాగుపడితే అన్ని కులవృత్తులు బాగుపడతాయని నమ్మి రైతుని బలవంతం చేయడానికి ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎప్పుడు ఉంటుందో కరెంటు తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. 1,00,000 కోట్లు అన్నారు, నమ్మలే ప్రజలు. ఒక్క పిల్లర్ అనుకుంటే 2 నెలలు రిపేర్ అవుతుంది. కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఆ పిల్లర్ రిపేర్ చేయకుండా బ్యారేజ్ దగ్గర, కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మీరు పిల్లర్ను రిపేర్ చేయకుండా మీరు దేవుని మొక్కుతున్నారు. వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయింటే బాగుండే, ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింటే మంచిగా కింద నీళ్ళు పోతే సముద్రంలో కలుస్తుందని వాళ్ళు బనకచీరలు కట్టుకుంటారు. మంచిగా మనకు తెలంగాణకు టచ్ కాకుండా అట్లా పెన్నా బేస్, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు నీళ్ళు తీసుకుపోతారు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారా? లేకపోతే ఇది కొట్టుకపోతే ఇంకా కేసీఆర్ మొత్తం బంధనం చేసి కొట్టుకుపోతలేదని చెప్పి ఆలోచనతో ఉన్నారా అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే డైరెక్ట్ ఎదుర్కోండి. ఎందుకు బంధనం చేసేటువంటి కుట్రలో ఆ రిపేర్ ఎందుకు చేయరు? మేము ఎదుర్కొంటాం. ఇలాంటి ఎన్ని కమిషన్లు, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. గ్యారంటీగా కేసీఆర్ గారిని మీరు ఏం చేయలేరు. మీరు ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఒక తట్టెడు మన్ను తుమ్మిడేటి దగ్గర ఒక్క తట్టెడు మన్ను తీయకుండా ఎన్ని వేల కోట్లు మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద తీసుకున్నారు, ఎన్ని వేల కోట్లు ఎవరెవరు తీసుకున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కమిషన్తో మీరు వేయించండి. ఇదే కమిషన్ను గతంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కింద ఏం పనులు అయినాయి, ఎంత మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు, ఎన్ని సొరంగాలు తవ్విండ్రు, అక్కడ మట్టి తీయలేదు, మధ్యలో సొరంగాలు తవ్విండ్రు, క్రికెట్ ఆడిండ్రు, పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు కొన్ని ఊర్ల దగ్గర. మీరు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు కనుక ఈ ప్రభుత్వం గతంలో చేసింది కనుక ఇప్పుడు కూడా అదేవిధంగా మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు, మీరు చేసింది ఎవరు సహించరు. కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే
ఒక్కొక్క టీవీలో ఒకరు పైశాచిక ఆనందం పొందుకుంటున్నారు. కొందరు క్రిమినల్ కేసు అంటే, కొందరు కమిషన్ అంటే, కొందరు కేసులు అంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. చావుకే భయపడినోడు కేసీఆర్ గారు. ఈ కేసులు ఎంత సరే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో వేధింపులు చేసినా పట్టించుకోలేదు. ఇవాళ మీరు ఏం చేసిందో చెప్పకుండా, ఏం చేస్తారో ప్రజలు చెప్పకుండా, ఇవాళ మీరు కేవలం పోయేంత కాలం ఇంకా బదనాం చేసుకుంటూనే ఉంటే తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇలాంటి ఎన్ని కమిటీలు, ఎన్ని కమిషన్లు, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా హరీష్ రావు గారు రేయి బయలు కావలు రాసిండు, కాలువల దగ్గర పడుకున్నాడు. ఇదే మామూలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ప్రతి ప్రాజెక్టు కింద గంటలు గంటలు రేయి బగలు రివ్యూ చేసి తొందరగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రాజెక్టు కట్టించిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కూడా అంతే, కావలు రాసి కట్టించిండు. కట్టించిన పాపానిక ఇవాళ బంధం చేసేది. కేసీఆర్ ఆలోచనలు అమలు చేసిండు. ముఖ్యమంత్రిగా ఉంటుంది బాధ్యత ఈ రాష్ట్రానికి. ఎక్కడ చిన్న సంఘటన జరిగితే కూడా బాధ్యత ఉంటుంది. గతంలో మా మహబూబ్నగర్లో ట్రైన్ పడిపోతే ప్రధానమంత్రి రాజీనామా చేసిండు. అక్కడ ట్రైన్ పడిపోతేనే ఇలా మేము ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినాం, ఏమేమి చేసినామో ప్రజలకు తెలుసు. ఇన్ని మెడికల్ కాలేజీలు ఎట్లా వచ్చినవి, రైతు వేదికలు ఎట్లా వచ్చినవి, ఇన్ని పంటలు ఎట్లా పండినవి, ఇన్ని విద్యుత్ కేంద్రాలు ఎట్లా వచ్చినవి, ఇన్ని సబ్స్టేషన్లు ఎట్లా వచ్చినవి, ఇన్ని చెక్ డ్యామ్లు ఎట్లా వచ్చినవి, ఇన్ని బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఎట్లా వచ్చినవి, ఇన్ని కాలేజీలు ఎట్లా వచ్చినవి, విద్యా వ్యవస్థ ఎట్లా మారింది, అవన్నీ మేము తెచ్చిన దానికి ప్రజల ముందర ఉన్నాయి. మేము తెచ్చిన డబ్బులు ప్రజలకు పంచినాం. కానీ మీరు 2 లక్షల కోట్లు 2 నెలలు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏ ప్రాజెక్టు కట్టింది చెప్పండి. పాలమూరుకి ఏమైనా చిన్న ఒక 10 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రా, 1 ఎకరకు నీళ్ళు ఇచ్చిండ్రా? 10% కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ఇవాళ పాలమూరు ఏం అభివృద్ధి జరగలేదు, ఏం చేయలేదంటే ఏం చేయండి. ఈ మహబూబ్నగర్లో 8 లక్షల ఎకరాలు ఎక్కువ అడిషనల్ పండిందా, పంటలు పండినాయా? ఎప్పుడు చూడు కందులతో ప్రదర్శనలు ఉండేటివి, వరి నాట్లు ఎండిపోయిన నాట్లతో ప్రదర్శనలు ఉండేటివి. గతంలో మార్కెట్లో అది సరిపోక కిక్కిరిసిపోయేటివి. ప్రతి రైతు అకౌంట్లో లక్షల రూపాయల డబ్బులు ఉండేటివి. ఇవాళ రైతు మల్లగా ఎంతమంది రైతులు గుండె ఆగి వచ్చిపోతున్నాయి మీకు తెలుసా? పాలమూరు బిడ్డ అంటున్నారు. పాలమూరు బిడ్డగా మీరు ఇమ్మీడియట్గా 6 నెలలు కంప్లీట్ చేస్తూ ఉంటారు కదా, 6 నెలలు మీరు కంప్లీట్ చేయండి. ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి. ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తే అది తగదు. మేము చేసినాం, మీరు చేయండి. పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రారంభించినవి పెండింగ్ ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసినాం. మా ప్రభుత్వంలో ప్రారంభించి 90% కంప్లీట్ అయిన పనులు మీరు 10% కంప్లీట్ చేయండి. జిల్లాను ఆగం చేయకండి దయచేసి. మీరు కేసీఆర్ గారిని, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి పైన 100 కేసులు పెట్టినా కేసీఆర్ గారు కానీ 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు ఇన్నారన్న ప్రజలు కూడా నమ్మడు. ఆయన ధ్యాస యాస అంతా టోటల్గా తెలంగాణనే, తెలంగాణ పైనే ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ఇలాంటి బదనాములు మీరు సంతోషపడవచ్చు. ముందే లీకులు ఇచ్చి మేము ముందే అన్నాం, ఏ కమిషన్లు వేసినా టార్గెట్ కేసీఆర్ వాళ్ళకు అంతే, బద్నాం .కేసీఆర్, వేరే ఏం లేదుగా. అట్లా ఎన్ని కట్టుకథలు వెళ్ళినా ఎన్ని కమిషన్లు చెప్పినా ఏం కాదు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన కూడా అనేక కేసులు వేద్దామన్నారు, మరి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. ఇదే కేంద్ర మంత్రులు ఎంతోమంది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అన్నారు, బ్రహ్మాండమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. తెలంగాణ నీళ్లను ఎట్లా వాడుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి. ఎక్కడైనా సాంకేతికంగా చిన్న ఇబ్బంది ఉంటే మీరు ఆనాడే రిపేర్ చేసింటే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు. మీరు ఆ రిపేర్ చేయకుండా అట్లే పెట్టిండ్రు. చాలా దేశాల్లో, చాలా కంట్రీస్లో ప్రాజెక్టులు కొట్టుకొని పోతాయి. అయినంత మాత్రాన కాదు, అది మళ్ళీ కట్టిండ్రు. ఈ ఒక పిల్లరు కుంగిపోయింది. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ పిల్లర్ను ఎలక్షన్ల ముందర బదనాం చేయడానికి ఏమన్నా
అండర్ గ్రౌండ్లో మైనింగ్ బాంబింగ్ పెట్టి చేసిండ్రా లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా అని కూడా అనుమానాలు ఉన్నాయి. మేము ఆ ప్రాంతానికి పోయినప్పుడు చెప్పారు పెద్ద శబ్దం వచ్చింది సార్ అని. మేము కూడా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. కానీ ఎవరైనా బాంబింగ్ చేసిండ్రా, ఎవరైనా బ్లాస్ట్ చేసిండ్రా, బదనాం చేయడానికి చేసిండ్రా, ఆ కోణంలో కూడా మేము ఆలోచన చేస్తాం ఖచ్చితంగా కూడా. మాకైతే ఇప్పుడు అదే అనుమానాలు ఉన్నాయి. పాత ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ పోవడం కాదు, మీరేం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఎవరు దీన్ని నమ్మరు. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ రాకముందు తెలంగాణ, వచ్చిన తర్వాత తెలంగాణ. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ ఆయన ఉన్నందుకే తెలంగాణ వచ్చింది కదా. ఆయన తెలంగాణ తెచ్చినందుకే కదా ఈరోజు ఇంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు అయింది. ఇలా ఏకపక్షంగా హామీలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారినే దోషిని నిలబెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు నమ్మరు. పెద్ద ప్రజా ఉద్యమం వస్తుంది దానివల్ల. దాన్ని ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని, మా పాలమూరుని కాపాడాలని, పాలమూరు ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని చెప్పని, ఆ 10% కంప్లీట్ చేసి 12.5 లక్షల ఎకరాలకు 6 జిల్లాలకు ఉపయోగపడే నీళ్లు అందించాలని చెప్పని మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. వేదిక పైన సీన్ అన్న గారికి, నరేంద్ర అన్న గారికి,